సరే 25 ఏళ్ల క్రితం రజనీకాంత్‌ను, కమల్ హాసన్ గొడవ పడ్డారు. చాలా ఏళ్ళు మాట్లాడుకోలేదు అని విన్నాము. హ్మ్. నిజంగానే గొడవ పడ్డారా? గొడవ పడితే వాళ్ళ మధ్య ఏంటి గొడవ? నాకు 30 ఏళ్ల క్రితం తెలుసు 'కమల్ హాసన్.' 30 ఏళ్ల క్రితమే 'రజనీకాంత్' కూడా తెలుసు. ఒకసారి అతనికేదో 'యజమాని' అనే సినిమాకి లొకేషన్‌కి డైరెక్టర్ ఉదయ్ కుమార్ నన్ను అడిగితే, మా ఏరియా కాబట్టి నేను రాజులు ఇల్లు ఒకటి ఉంటదక్కడ. రామచంద్రపురంలో అందరూ తీస్తారు. అది నేను అక్కడ కాంటాక్ట్ చేసి చెప్పాను. తర్వాత రజనీకాంత్‌కి ఏదేదో పూజ కలిసి చేయించుకోవాలన్నమాట. ఆడెవడో ఇక్కడ వేణుస్వామిలో నాకు ఒకడు తగిలాడు. రామలింగ నేను ఆయన ఎళ్లి అడిగితే, "ఏంటి నీకు పూజ చేసి నేను రావటం ఏంటి?" అన్నాడన్నమాట. శ్రీదేవిని అలాగా అడిగిన రోజులున్నాయి. ఎందుకంటే అతను మేడ మీద గుడిసేసుకున్నా గాని తెలుసు నాకు. రజనీకాంత్ పైకొచ్చే ముందు కొట్టాయం అంటారు. డాబా మీద అందరూ శంకరాళ్ళందరూ కూడా వాళ్ళ స్తోమత తగ్గట్టుగా మేడ మీద పాక. పాక అంటే తెలుసు కదా! గుడిసె. అలాగే యేసుకుని బతుకుతున్నప్పటి నుంచి కూడా నాకు రజనీకాంత్ తెలుసు నాకు. సో, తర్వాత జయలలిత ఇంటి పక్కన ఇల్లు కట్టుకున్న లెవెల్ వరకు ఎళ్ళిపోయాడు. పోయిస్ గార్డెన్‌లో. అంతే తెలుసు గానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడ్డారు? ఇద్దరూ ఒకళ్ళ శిష్యులే. మై ఫేవరెట్ డైరెక్టర్ 'కె. బాలచందర్' గారు ఇద్దరిని ఒరేయ్ అంటాడు. వాళ్ళిద్దరిని ఇంట్రొడ్యూస్ చేసింది ఆయనే. ఒకడు బ్రాహ్మడు 'కమల్ హాసన్' అతను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ, అతను 'ఆరంగేట్రం' అనే సినిమాలో అలా చిన్న 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 క్యారెక్టర్‌లు ఇస్తూ మొత్తానికి బాలచంద్ర గారు పైకి తీసుకొచ్చాడు. కానీ ఒరేయ్ ఎలడా, వాడా ఆ టైప్‌లో అంటాడు కమల్‌ని. ఆ! ఇతన్ని అంతే. ఇతను రోడ్ల మీద తిరిగి ఎల్ఐసి కింద పడుకొని సత్యనారాయణ అని ఒక తెలుగు అతను ఆశ్రయం ఇచ్చాడు ఇతనికి. ఎవరికి మన రజనీకాంత్‌కి. ఎప్పుడు కొన్ని కొన్ని సినిమాలు పడినప్పుడు. హ్మ్. 'అవళ్ళవరుడు తొడరు కథై' మంచి మంచి సినిమాల్లో ఈయన మంచి మంచి క్యారెక్టర్‌లు ఇస్తూ రజనీకాంత్‌ని ఒక లెవెల్ పట్టుకొచ్చేసాడు. ఆ సిగరెట్ ఏసుకోవడం ఆ టైప్‌లో అన్నీ కూడా చేస్తే ఆయనకి కూడా బా నచ్చింది. కానీ వీళ్ళిద్దరూ కృతజ్ఞతతో అప్పుడప్పుడు డేట్‌లు ఇచ్చారు. బాగా పైకొచ్చేసిన తర్వాత కూడా రజనీకాంత్ ఇచ్చాడు. అదే 'పాలోడి' మీద ఏదో ఉంటది కదా! ఏదో సినిమా అది కూడా ఆయన ఇచ్చిందే. కాకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి ఇచ్చేవాడు. ఒకడికే ఇచ్చే స్తోమత పోయింది. అంతమంది వెయిటింగ్ కాబట్టి. సూపర్ స్టార్ అయిపోయాడు కదా! రజనీకాంత్ మాస్ హీరో. అదే విధంగా కమల్ హాసన్ కూడా క్లాస్ హీరో అయినా కూడా ఈయన రెమ్యూనరేషన్ తగ్గట్టుగానే తీసుకున్న మహానటుడు. వన్ ఆఫ్ ద వండర్‌ఫుల్ యాక్టర్ ఇన్ ఇండియా. ఇన్ ఏషియా అని కూడా వచ్చు. సో, ఆ లెవెల్‌కి తీసుకెళ్ళి ఇద్దరు కూడా ఆళ్ళ శిష్యులే కదా! వీళ్ళతో పాటు ఇంకొకతను శ్రీకాంత్ అని పాపం అతన్ని మంచి సాంగ్ కూడా ఉంటది అతనికి. శ్రీదేవితోటి. సో, ఆయన దిగొచ్చాడు. నేను ఒకసారి కారులో ఎళ్తుంటే మన స్కూటర్ మీద ఎళ్తున్నాడు అతను. ముసలోడు అయిపోయాడనమాట. నాకు అదొకటే అనిపించింది. అంటే అందరూ పైకి రారు. అర్థమైందా ఇప్పుడు? శ్రీకాంత్ అనే అతను ఈస్ బికమ్ ఓల్డ్. నా కారు ఎదురుగుండా ఇలా వెళ్తున్నాడు మెల్లిగాను. మెడ్రాస్ బెసంత్ నగర్‌లో. సో, అలాంటి వాళ్ళున్నారు, ఇటువంటి ఉన్నారు చాలామంది. చిరంజీవి కూడా ఆయన ఇంట్రొడ్యూస్ చేయకపోయినా కూడా మా గురువు అని చెప్పుకుంటాడు. అదొక క్రేజ్. ఆయనేమి ఇంట్రొడ్యూస్ ఏం చేయలేదు. కాకపోతే వీళ్ళందరూ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకున్నప్పుడు వెళ్ళినప్పుడు కలిస్తే ఇతన్ని పెట్టి హీరో చేశాడు మంచి సినిమా 'జయప్రద'ని పెట్టి. 47 నాటకాలు అంటే 47 రోజులని. ఎవరు బాలచంద్ర గారు. బాలచంద్ర ఈజ్ గ్రేట్ బై ఆల్ మీన్స్. మా గురువుగారు విశ్వనాథ్ గారే ఆయన అన్నాడు, "అవకాశం వస్తే మీ దగ్గర నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తాను." సరదాగా అన్నాడాయన. ఈయన అంత గొప్ప డైరెక్టరే గానీ, ఒకే స్టేజ్ మీద అన్నాడు ఆ మాట. "మీరు అవకాశం ఇస్తే మీ దగ్గర ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాను." ఇద్దరు ఒకటి సమకాలీకులే. ఓ 4, 5 సంవత్సరాలు అటు ఇటులో. బట్ ఆ మాట అన్నాడనమాట. అంటే అంత బావుంటాయి ఆయన సినిమాలు. గుద్దినట్టు ఉంటాయి. పాయింట్ చెప్పాడంటేనే. 'మరో చరిత్ర', 'ఇది కథ కాదు' తెలుగులో చెప్తున్నాను యాక్చువల్లీ ఇవన్నీ తమిళ్‌లో వచ్చినయే. 'మరో చరిత్ర' అన్ని అన్ని ఒకేసారి తెలుగులోనే వచ్చింది. 'ఏక్ దూజే కే లియే' ఒకటి కాదు సో మెనీ ఫిల్మ్స్ మంచి మంచి సినిమాలు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. గ్రేట్ సర్కిల్ అయింది. రైటర్స్ సర్కిల్ 'కె. బాలచందర్.' ఐయామ్ ఏ ఆల్ టైమ్ ఫ్యాన్ ఆఫ్ 'రాజ్ కపూర్' అండ్ బాలీవుడ్ 'రాజ్ కపూర్' అండ్ హియర్ 'కె. బాలచందర్' అండ్ 'సత్యజిత్ రాయ్.' సో, ఊరినే సినిమా వాళ్ళకి కూడా కొంచెం హుషారుగా ఉంటదని నువ్వు దానికి సంబంధించింది అడిగావు కాబట్టి చెప్పాను. ఇద్దరు గొడవ పడడం నేనెప్పుడు వినలేదు. కాంపిటీషన్ ఉంటది. ఇప్పుడు ఈ స్పెక్యులేటివ్ ఫీల్డ్ కదా! సినిమా ఇండస్ట్రీ అనేది. ఒక సినిమాలో నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి ఉండేది. కృష్ణకి, సోమరావుకి ఉండేది. ఇయన్నీ పోయినాయి. చిరంజీవి వచ్చింది. ఏక్ నిరంజన్‌గా వెలిగిపోయాడు. ఎవరు చిరంజీవి. అప్పటికి ఏజ్ ఏజ్ కూడా దాటిపోయింది వీళ్ళందరూను. రామారావు లేడు, నాగేశ్వరరావు లేడు, కృష్ణ లేడు, సోమరావు లేడు. చిరంజీవి ఒక్కడే ఒక చిన్న చిన్న వేషాల్లో చిన్న చిన్న విలన్ వేషాలు వేసుకొని ఇలాగ వస్తే ఒకసారి డాన్స్‌లు గీన్స్‌లు చూసి బాబు ఈడెవడ్రా బాబు ఆ టైప్‌లో ఎళ్ళిపోయాడు. ఇంక నో లుకింగ్ బ్యాక్ ఫర్ చిరంజీవి. కాంపిటీషన్ లేదు అతనికి. ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత ఆళ్ళ కుర్రోళ్ళందరూ వచ్చేసారు. నిన్న చెప్పాను కదా! మీ కొడుకులు ఎప్పుడైతే ఉన్నారని తెలిసిందో జనాల్లో మోజు పోతది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు అది పోలేదు. అప్పటికింత మీడియా లేక. సో, ఆ విధంగా వీళ్ళిద్దరు గొడవ పడడం నాకు తెలీదు. గొడవేం లేదు ఎప్పుడు ఉండదు.
వీళ్ళిద్దరు గొడవ ఉంది. ఆ గురువే వచ్చి చెప్తాడు వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారట. లేదు ఐ డోంట్ ఇది ఫేక్ ఇది. కాంపిటీషన్ ఉంటుంది. ఈ రోజు ఉంటుంది. ఈ రోజుకి ఉంటుంది. ఇప్పుడు 'థగ్ లైఫ్'లో నువ్వు యాక్ట్ చేయని అని ఉంటాడు ఒక చిన్న క్యారెక్టర్. అది మనకు ఇదేమంటాడు. నువ్వు యాక్ట్ చేస్తున్న సినిమాలో నేను మళ్ళా అదేంటి ఆ టైప్‌లో ఉన్న పోరి కూడా పోతది. అది ఎలాగా పోద్ది అని కూడా అనుకోవచ్చు. చేత రజనీకాంత్ సినిమాలో కమల్‌ని యాక్ట్ చేయమంటే కూడా చేయకపోవచ్చు. చేస్తే చేయొచ్చు. డబ్బులకి పడిపోతారు వీళ్ళందరూను. కమల్ హాసన్‌కి నీకొక 30,00,00,000 ఇస్తాం. 2 రోజులు రా అన్నాడుగా. రోజుకి 15,00,00,000 అంటే ఎందుకు యాక్ట్ చేయడు? అదే తప్పితే అయి తప్పితే ఇంక విపరీతంగా ఉండదు. దట్ కాంపిటీషన్ ఉండదు. శత్రుత్వం ఉండదు. ఎవడి గోడ వాడిది. అదేదో 'ఈవి సత్యనారాయణ' సినిమా ఎవడి గోల ఆడిదిలాగా ఎవడి గోల ఆడిది ఇక్కడ. వయసు అయిపోతున్నావు పక్కన టైమ్ ఈజ్ రన్నింగ్ ఔట్. ఇప్పుడు అందరికి టైమ్ ఈజ్ రన్నింగ్ ఔట్ ఇంక్లూడింగ్ మీ. టైమ్ ఈజ్ రన్నింగ్ ఔట్. ఈ ఏదో తాపత్రయాలు ఇయన్నీ కనపడవు. నేను అన్నమాట తర్వాత గుర్తేసుకో. పెళ్ళైపోయి, సెటిల్ అయిపోయి, పిల్లలు అయిపోయిన తర్వాత నేను ఇలాగ అన్నాను అనుకో. అర్థమైనప్పుడు అందరికీ టైం అయిపోతూ ఉంటుంది. ఆ ఉన్న టైంలోనే వి మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. జీవితాన్ని ఊరికనే వదిలేయకూడదు. అది వీళ్ళిద్దరు కాంపిటీషన్ ఐ డోంట్ థింక్. కాంపిటీషన్ కాదు. కాంపిటీషన్ ఇప్పటికే ఉంది. కాంపిటీషన్ కాదు. ఆడియన్స్‌లో ఉంటది. ఫ్యాన్స్‌లో ఉంటది. కానీ వాళ్ళకి శత్రుత్వం అనేది ఐ డోంట్ థింక్. అది కరెక్ట్ కాదు. కమల్ డజంట్ కేర్ ఫర్ ఎనీథింగ్. అతను ఆయన యొక్క ఐడియాలజీ. కమల్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎలక్షన్‌లో పైకి రాలేదన్నంత మాత్రాన అతని యొక్క నాలెడ్జ్ చదువుకుంది మంచి స్కూల్‌లో 6th, 7th స్టాండర్డ్. నాకు బాగా చెప్పాడు కాబట్టి నాకు బాగా తెలుసు. సాగర సంఘం, స్వాతంత్ర్యంలో కలిసి ఆల్మోస్ట్ ఉన్నాం కాబట్టి అన్నీ చెప్తూ ఉండేవాడనమాట. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ హూ ఎక్వైర్డ్ నాలెడ్జ్, హూ డెవలప్డ్ నాలెడ్జ్. రజనీకాంత్ అప్పుడు ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయడం వల్ల బెంగుళూరు నుంచి వచ్చాడు కాబట్టి మరాఠీ వాడైనా అలాగే 5 భాషలు మాట్లాడతాడు. ఇతనికి ఉన్నంత నాలెడ్జ్ అతనికి లేదు. ఇతనికి స్టార్‌గా మాస్ హీరో అంతే. కమల్ హాసన్ ఉన్నంత నాలెడ్జ్ ఇతనికి లేదు. కమల్ ఈజ్ డిఫరెంట్. కమల్ హాసన్. ఇతను మాస్ లైక్ చిరంజీవి. దే ఆర్ నాట్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్స్. నాలెడ్జబుల్ పర్సన్ అంటే కమల్ హాసన్, నజీరుద్దీన్ షా. అర్థమైందా? దీస్ ఆర్ ఆల్ గుడ్ యాక్టర్స్. ఓంపురి. యాక్టర్స్‌తో పాటు బాగా మాట్లాడగల సత్తా ఉన్న ఏకైక నటుడు స్టార్ కమల్ హాసన్. సారీ, ఐఎమ్ నాట్ అఫెండింగ్ ఎనీబడీ. దట్స్ ఆల్.